చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. రాచకొండ పోలీస్ బృందాలు ఢిల్లీ వెళ్లాయి. ఢిల్లీలో విక్రయ ముఠాల కోసం గాలింపు కొనసాగుతోంది. కిరణ్, ప్రీతి కీలక సూత్రధారులుగా గుర్తించిన పోలీసులు పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. 50 మంది చిన్నారులను ఈ ముఠా అమ్మేసినట్టు గుర్తించారు. ఇప్పటి వరకు 11 మంది అరెస్ట్ చేసిన పోలీసులు పిల్లల్ని అక్రమంగా కొన్న తల్లిదండ్రులపై లీగల్ గా ముందుకు వెళ్తామంటున్నారు. ఇప్పటివరకు పెంచిన ప్రేమనే గొప్పది. కన్న ప్రేమ వదిలేసింది. ఆ దొంగ దింపబడిందా లేకపోతే ఎత్తుకొచ్చారా స్వయంగా ఇచ్చారా అన్నది సెకండరీగా తీసుకున్నట్లయితే కన్న తల్లి కన్నా పెంచిన ప్రేమ ఎక్కువదని మనకి తెలుస్తున్నది మేడం. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు 16 మంది మేడం. ఎవరు ఉంటారో పోతారో కూడా తెలియదు మేడం. గత 4 రోజుల నుంచి తిండి కూడా కడుపు తినలేకపోతున్నాం అమ్మా. దొరకట్లే, తిన్నా కూడా అన్నం ఉన్నా కానీ తినలేకపోతున్నాం. ఇప్పుడు మా మేనల నుండి తీసుకుపోయారు. చైల్డ్ ట్రాఫికింగ్ కేసు కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమిత్ర, నిన్న రాచకొండ పొజిషన్ పరిధిలో ఇటు చిన్నపిల్లలు తీసుకొచ్చి అక్రమంగా అమ్ముతున్న ముఠాను స్థానిక పోలీసులు పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను కూడా నిన్న కమిషనర్ వివరించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే లోతైన దర్యాప్తు చేస్తున్నారు రాచకొండ పోలీసులు. ఇక ఈ ముఠాకు సంబంధించి కూడా మూలాలను కనుగొనేందుకు ఒక బృందం ఢిల్లీ వెళ్ళినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక వీటితో పాటు ఇప్పటికే 13 మంది సంబంధించిన పిల్లలను కూడా ఇటు రెస్క్యూ చేసి పోలీసులు కూడా కాపాడడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మరికొంతమందిని ఇటు 15 మందికి పైగా మధ్యవర్తులకు సంబంధించి కావచ్చు ఏజెంట్లు కూడా పోలీసులు అరెస్టు చేసినట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. ఇక వీరితో పాటు ఇప్పటికే ఇటు తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ కేంద్రంగా వీరు 50 మందికి సంబంధించిన చిన్నారులను వివిధ వారికి వర్గాలకు సంబంధించిన వారికి కూడా అమ్మినట్టుగా ప్రస్తుతానికైతే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కూడా తెలియంది. నిన్న అదుపులో తీసుకున్న వారిని ఇప్పటికే పోలీసులు కూడా వారికి సంబంధించి కూడా రిమాండ్ చేయడం జరిగింది. వీరితో పాటు 13 మంది సంబంధించిన చిన్నారులు ఎవరైతే వారిని కూడా సిడబ్ల్యూసి సంబంధించిన ఒక సంరక్షణ కేంద్రానికి కూడా ఇటు రాచకొండ పోలీసులు అయితే పంపించడం అయితే జరిగింది. ఇక ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఈ కేటుగాళ్ళ వెనక ఈ గ్యాంగ్ వెనక ఎవరెవరు ఉన్నారన్న కోణంలో ప్రస్తుతానికి అయితే రాచకొండ పోలీసులు కూడా ఫోకస్ పెట్టిన తెలుస్తుంది. కేవలం ఈ దందాకు సంబంధించి ఢిల్లీ కేంద్రంగా కొంతమంది వ్యక్తులు ఈ అక్రమ ముఠాకు సంబంధించి వారు కూడా వివిధ రాష్ట్రాల నుంచి వారి యొక్క పేదరికాన్ని ఆసరాగా చేసుకొని వివిధ ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి ఎవరైతే అటు పిల్లలు లేని జంటలు ఉంటాయో కుటుంబాలు ఉంటాయో వారికి కూడా వారిని వారి వివరాలను సేకరించి కూడా వారికి ఇటు కారు చౌకగా వీళ్ళని పిల్లల్ని విక్రయిస్తున్నట్టుగా ఇప్పటికైతే రాచకొండ పోలీసుల దర్యాప్తులో తేలినట్టుగా తెలిసింది. ఈ గ్యాంగ్ ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్లోని ఈ ఏజెంట్ల ద్వారా కూడా ఇప్పటికే 50 మంది సంబంధించిన చిన్నారులను అమ్మకం చేసినట్టుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. కాబట్టి ఇక ఈ గ్యాంగ్ సంబంధించిన మూలాలను కనుగొనేందుకు రాచకొండ పోలీసులు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడమే జరిగింది. వారు ఢిల్లీకి నిన్న సాయంత్రం వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇక ఢిల్లీ కేంద్రం కాకుండా ఇంకా ఏ రాష్ట్రాల నుంచి వీరు ఈ చిన్నాలను తీసుకొచ్చి ఎక్కడెక్కడ అమ్ముతున్నారు, వీరు వెనక ఎంతమంది ఉన్నారు, ప్రస్తుతానికైతే నిన్న రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసిన వారందరూ కూడా కేవలం ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కీలక వ్యక్తులను 2 అరెస్ట్ చేశారు. ప్రీతితో పాటు కిరణ్తో పాటు మరికొంతమంది ఉన్నారు. వీరంతా కూడా ఢిల్లీ కేంద్రంగా ఒక గ్యాంగ్ కింద పనిచేస్తున్నట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తుల్లో తేలింది. కాబట్టి ఇక మరికొంతమందిని పట్టుకునేందుకు నిజంగా ఢిల్లీ కేంద్రంగా ఇంత పెద్ద రాకెట్ కొనసాగుతున్నప్పుడు ఎన్ని ఏళ్లుగా ఈ తతంగం కొనసాగుతుంది, కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాకుండా ఎక్కడెక్కడ ఈ గ్యాంగ్ చిన్నారులు విక్రయిస్తుంది, ఏ కారణాలతో విక్రయిస్తుంది, వారిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్న కోణంలో కూడా లోతైన దర్యాప్తు రాచకొండ పోలీసులు చేయబోతున్నారు. సుమిత్ర, అంటే 50 మందిని అమ్మేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏజ్ గ్రూప్ పిల్లల్ని వీళ్ళు తీసుకొచ్చి అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం కార్యకలాపాలు ఎలా చేస్తున్నారు, నెట్వర్క్ ఎలా జరుగుతుంది వీరి మధ్య? సుమిత్ర, మనకు నిన్న రాచకొండ కమిషనర్ చెప్పిన వివరాల ప్రకారం చూస్తే కూడా వీరు 1.5 ఏళ్ల సంబంధించిన చిన్నారుల దగ్గర నుంచి అప్పుడే పుట్టిన చిన్నారులతో పాటు, ఎందుకంటే ముందుగా ఈ నెట్వర్క్ ప్లాన్ చేసుకుంటుంది. ఎవరికైతే చంటి పిల్లలు కావాలి, 7.5 పిల్లలు కావాలని సంబంధించిన వివరాలు వీరి దగ్గర ఉంటాయి. గత కొన్నేళ్లుగా వీరు హైదరాబాద్ కేంద్రంగా ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేసుకొని ఈ ఏజెంట్ల వ్యవస్థ పనిచేస్తుంటుంది. ఎందుకంటే గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంబంధించిన చిన్నారులను అమ్మకం చేయడం చూసాము, కానీ నేరుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్కడ తీసుకొచ్చి వీరు ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా
వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారు కొంత పిల్లలు లేని సంబంధించిన జంటలు ఏవైతే ఉంటే వారికి అమ్మే ప్రయత్నం చెప్తున్నట్టుగా మనకే సమాచారం అవుతుంది. నిన్న ఈ కేసుకు సంబంధించి గ్యాంగ్ సంబంధించి కూడా కేవలం ఢిల్లీ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ వివిధ ప్రాంతాల వివిధ వర్గాల వారికి అమ్మిన వారు 50 మందికి సంబంధించిన ఎవరైతే పిల్లలు ఉన్నారో ఇదంతా కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, అటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్తో పాటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు సంబంధించిన వారు ఎక్కువగా ఉన్నట్టుగా అయితే కనుగొనడం జరిగింది. వీరంతా కూడా అప్పుడే పుట్టిన చిన్నారుల దగ్గర నుంచి కూడా ఏడాది వయసు కలిగిన ఆ చిన్నపిల్లలు నిన్నంతా కూడా సుమారుగా ఏడాదిలోపు చిన్నపిల్లలే ప్రస్తుతానికి అయితే పోలీసుల అటు కొంత వాళ్ళ దర్యాప్తులో వాళ్ళు పట్టుకున్నప్పుడు కూడా తెలిసింది. కాబట్టి వీరంతా కూడా మనకు అందుతున్న సమాచారం అయితే అప్పుడే పుట్టిన పిల్లల వద్ద నుంచి ఏడాది నుంచి 2-3 ఏళ్ల వయసున్న పిల్లలు కూడా వీరంతా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్టుగా నిన్న పోలీసుల దర్యాప్తు తేలింది. కాబట్టి మొత్తంగా ప్రస్తుతం నిన్న అరెస్ట్ చేసిన వారంతా కూడా కేవలం ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న గ్యాంగ్కి ఇక్కడ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. కాబట్టి వారి వివరాలు సేకరించి వాళ్ళని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న 13 సంబంధించిన పిల్లలను కూడా ఇటు సిడబ్ల్యూసీ సంబంధించిన సంరక్షణ కేంద్రాన్ని కూడా తరలించారు. కాబట్టి కొంత ఈ గ్యాంగ్ సంబంధించి ఇంకా వేరే వ్యక్తులు కూడా ఉన్నట్టుగా ప్రసార్కైతే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమిత్ర, అలాగే కిరణ్, కొన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో నిన్న కేవలం ఫోటో మాత్రమే తీసుకుంటామన్న పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ కి పంపించారు అంటూ కూడా వాళ్ళు ఆందోళన చేపట్టిన సందర్భం, ఈ రోజు అక్రమంగా కొన్న వాళ్ళపైన కూడా లీగల్ గా ముందుకెళ్తామని పోలీసులు చెప్తున్న సందర్భం, అసలు ముఖ్యంగా అక్కడ ఇదంతా చూస్తుంటే ఎలా కనిపిస్తోంది? అక్రమంగా కొన్న తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం మీద నిన్నటి ఘటనతో కొంత అక్కడ ఎవరైతే గతంలో చిన్న పిల్లల్ని కొనుగోలు చేసిన కుటుంబాలు ఉంటాయో వారు అక్కడ స్టేషన్ వద్దకు వచ్చినప్పుడు వారి వద్ద నుంచి కూడా కొంతమందిని తీసుకెళ్లి ఇటు సంరక్షణ కేంద్రాల్లో ఉంచినప్పుడు కూడా తమకు పిల్లలు లేకపోవడంతో కొంతమంది ఏజెంట్ల సహకారంతో కూడా తాము వీళ్ళని కొనుగోలు చేసినట్టుగా చెప్పడం జరిగింది. అక్కడ కొంత హృదయ విదారక ఘటనలు కూడా చూసి, ఎందుకంటే తమకు కొన్నేళ్లుగా పిల్లలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం, తమకు కొంతమంది వ్యక్తులు వచ్చి తమకు పిల్లలు కావాలంటే తమకు ఇంత అమౌంట్ ఇంత సొమ్ము మాకు అప్పచెప్తే మీకు అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఏడాది 2 ఏళ్ల సంబంధించిన పిల్లలను కూడా అందజేస్తామని చెప్పిన నేపథ్యంలో తాము కొనుగోలు చేశామంటూ కూడా నిన్న ప్రెస్ మీట్ సందర్భంగా మేడిపల్లి పిఎస్కి వచ్చిన కొంతమంది ఇలాంటి బాధితుల చేతిలో కొనుగోలు చేసిన వారంతా కూడా కొంత కన్నీటిపరమైన పరిస్థితి కనిపిస్తుంది. వైపు కొంత వారు కుటుంబ పిల్లలు లేని సమస్యతో తాము కొనుగోలు చేశాం కానీ ఇలా జరుగుతుందని కూడా తమకు తెలియదు, కేవలం తమ కుటుంబ పోషణ కోసం తమ కుటుంబాన్ని పెంపొందించుకుని ఒక వ్యక్తికి ఒక ఆసరా కోసమే తమ పిల్లల్ని వాళ్ళ వద్ద నుంచి కొనుగోలు చేశామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం గతంలో ఈ గ్యాంగ్ సంబంధించి నిన్న అరెస్ట్ చేసిన గ్యాంగ్ ఏదైతే ఉందో కొంతమంది మేడిపల్లి పిఎస్ కావచ్చు, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో 3 పిల్లల్ని విక్రయించినట్టుగా కనుగొన్నారు. వారి వద్ద నుంచి కూడా పిల్లల్ని ఫోటో తీసుకుంటామంటూ స్థానిక పోలీసులు కూడా వారిని తీసుకెళ్లి సంరక్షణ గృహంలో పెట్టిన నేపథ్యంలో వారైతే కొంత, ఎందుకంటే పిల్లలు లేని సంతానం లేని సమస్యతో బాధపడుతున్న వారికి ఒక పిల్లల్ని కొనుగోలు చేసి వాళ్ళు తన సొంత పిల్లల సాకుతున్న సందర్భంలో పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం మీద కూడా కొంత వారు కూడా హృదయ విరకంగా కొంత కన్నీటి పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 50 సంబంధించిన చిన్నారులను ఆడపిల్లలకు ఇద్దరు ఆడ మగ సంబంధించిన వ్యక్తులను సుమారుగా వీరు ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఇటు సంతానం లేని సమస్యతో బాధపడుతున్న ఫ్యామిలీలకి ముట్టజెప్పినట్టుగా ఇప్పటికే పోలీసుల విచారణ తెలియదు. కాబట్టి వారందరికీ లీగల్ నోటీస్ ఇచ్చే ప్రయత్నంలో ప్రస్తుతానికైతే స్థానిక పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొక బృందం అయితే ఢిల్లీకి వెళ్ళింది, గ్యాంగ్ సంబంధించిన నెట్వర్క్ను కనుగొన్న పనిలో ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. సుమిత్ర, అలాగే కిరణ్, 11 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఈ కేసులో ఎంతవరకు ఉంది? ఇంకా ఎంతమంది అనుమానితులు ఉన్నారు? ప్రస్తుతానికైతే 11 మంది సంబంధించి కూడా అంతా కూడా ఢిల్లీ బేసిక్గా పనిచేసే గ్యాంగ్ ఏదైతే ఉంటుందో పిల్లలు అమ్మే ముఠా సంబంధించి వాళ్ళ గ్యాంగ్ వీళ్ళంతా ఏజెంట్లుగా వ్యవహరిస్తారు. ఎవరైతే సంతానం లేని సమస్యతో బాధపడుతున్నారో, పిల్లలు లేకుండా ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారో వారిని టార్గెట్గా చేసుకుంటారు, వారిని ముగ్గులోకి దింపుతారు, వారి వివరాలు తీసుకుంటారు, వారితో బేరసారాలు చేస్తారు. ఆ తర్వాత డీల్ కుదిరిన తర్వాత మరొక వ్యక్తి వచ్చి మీకు ఎవరెవరు పిల్లలు కావాలో వాళ్ళ ఫోటోలు చూపిస్తారు. ఫోటోలు చూపించిన తర్వాత అడ్వాన్స్డ్ కొంత అమౌంట్ ఇచ్చిన తర్వాత కూడా అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఏడాదిలోపు సంబంధించిన పిల్లలు కూడా వారికి ముట్టజెప్పి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలా ఒక్కొక్క చైల్డ్ లింక్ ద్వారా కూడా వీళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఈ 11 మంది ఏజెంట్లు కూడా దందా సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. వారు కూడా పిల్లలు విక్రయించిన తర్వాత వీళ్ళకి గ్యాంగ్ దగ్గర ఒక రేట్ చెప్పడం, పిల్లలు కొనుగోలు చేసిన దగ్గర మరొక రేట్
చెప్పి అందులో వచ్చిన కొంత వాటాను కూడా ఏజెంట్ల స్వాహా చేసినట్టుగా పోలీసుల దర్యాప్తు తెలియదు. కాబట్టి నిన్న అరెస్ట్ చేసిన వారంతా కేవలం ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ గ్యాంగ్ సంబంధించి కేవలం ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. వారు మధ్యవర్తులుగా ఉంటున్నారు. పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత కొంత వాటాను తీసుకున్న తర్వాత వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన వారంతా కూడా కేవలం ఏజెంట్లుగా ఢిల్లీకి సంబంధించిన గ్యాంగ్కి ఇక్కడ ఏజెంట్లుగా పనిచేస్తూ వివిధ రాష్ట్రాలను తీసుకొచ్చిన చిన్నారులను కూడా వీళ్ళను అమ్మకం చేసే క్రమంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా మనకైతే నేటి పోలీసుల ప్రెస్ మీట్ ఆధారంగా పోలీసు చెప్పిన వివరాల ఆధారంగా మనకైతే తెలుస్తుంది సుమిత్ర. అలాగే కిరణ్, వీళ్ళు నెలల కిడ్స్ నుంచి అంటే చిన్న పిల్లల నుంచి సంవత్సరంన్నర మధ్య పిల్లలతో డీల్ చేస్తున్న సందర్భంలో మహిళలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? అలాగే ఏజెంట్లు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు? ఖచ్చితంగా నిన్న 11 మందిని రాచకొండ పోలీసులు, ముఖ్యంగా మేడిపల్లి పోలీసులు ఈ ఆపరేషన్ కూడా గుర్తించడం జరిగింది, బ్లాస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కీలక వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడంలో మేడిపల్లి పోలీసులు కూడా కీలక పాత్ర పోషించిన తర్వాత ఇందులో కొంతమంది సంబంధించిన స్థానికంగా ఈ ముఠా సంబంధించిన కదలికలను స్థానిక పోలీసులకు అందించిన తర్వాత కూడా పూర్తిగా డేటా తీసుకొని కూడా వీరు గ్యాంగ్ సంబంధించిన ఏజెంట్ల మీద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అప్పుడే పుట్టిన చిన్నారుల దగ్గర నుంచి ఏడాది 2 ఏళ్ల సంబంధించిన పిల్లలను కూడా వీరు విక్రయిస్తూ తెలుస్తుంది. ముందుగా వీళ్ళు వివిధ ప్రాంతాలకు సంబంధించి, ఎందుకంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా కొంత బీదరికంగా ఉంటారు. వాళ్ళకి జీవనోపాధి లేక ఎలాంటి ఇబ్బందులు పడక అక్కడ అమ్ముకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అలాంటి వాటిని అక్కడ టార్గెట్గా చేస్తారు. వారిని ఇక్కడ తీసుకొచ్చి ఒక గ్యాంగు ఒక ఇంట్లో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి వారికి సంబంధించిన ఆలన పాలన చూడడం, ఆ పిల్లలను ఎవరైనా కొనుగోలు చేసేందుకు వచ్చినంత వరకు వాళ్ళని సంరక్షించిన తర్వాత చేతులు దులుపుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా వీరిద్దరి వద్ద ఇక్కడైతే ఢిల్లీ కేంద్రంగా ఉన్న గ్యాంగ్కి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న వారు 2 చేతుల్లో కూడా వాటాను పంచుకుంటున్నట్టుగా ప్రస్తుతానికైతే పోలీసుల దర్యాప్తు తెలియదు. కాబట్టి ప్రస్తుతం ఇటు రాచకొండ కమిషనర్ సంబంధించిన ప్రత్యేక బృందం కూడా ఢిల్లీ వెళ్ళింది. కాబట్టి ఢిల్లీలో ఈ గ్యాంగ్ సంబంధించిన ముఠా ఎవరు ఉన్నారు, దానికి కీలక వ్యక్తులు ఎవరున్నారు, కేవలం తెలంగాణ కాకుండా ఎక్కడెక్కడ ఈ గ్యాంగు ఏ ప్రాంతాల నుంచి ఏ రాష్ట్రాల నుంచి ఏ వయసు చిన్నాలు తీసుకొచ్చి విక్రయాలు సాగిస్తుంది, ఇక్కడ ఎవరైనా స్థానికంగా వీరికి సహకరిస్తారన్న కోరిలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది సుమిత్ర. అలాగే ఇప్పటి వరకు ఎంతమంది చిన్నారుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని చైల్డ్ వెల్ఫేర్ కి పంపించారు కిరణ్? ప్రస్తుతానికైతే 13 మంది సంబంధించిన పిల్లల్ని వెళ్ళను కూడా సమరించినట్టుగా తెలుస్తుంది. కొంతమంది విక్రయించిన, ముఖ్యంగా ఓడుపల్ మేడిపల్లి స్టేషన్ పరిధిలో కూడా విక్రయానికి సిద్ధంగా ఉన్న వారిని కూడా ప్రస్తుతానికైతే వీళ్ళు పోలీసులు వాళ్ళ హ్యాండ్ ఓవర్ తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా 13 మందికి పైగా పోలీసులు ప్రస్తుతానికైతే వారిని ముఠా వద్ద నుంచి తీసుకొని సంరక్షణ కేంద్రంలో ఉంచినట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. కేవలం ఈ గ్యాంగ్ కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా, ఢిల్లీ గ్యాంగ్ సంబంధించి 15 మంది కాకుండా ఇంకెవరైనా వీరికి కొంత పనిచేస్తున్నారా, కేవలం హైదరాబాద్ కేంద్రం కాకుండా జిల్లాల కేంద్రంగా విస్తరించారా? ఎందుకంటే గడిచిన కొద్దేళ్లుగా హైదరాబాద్ కేంద్రంగా కేవలం ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి నీలోఫర్ కావచ్చు, కొన్ని హాస్పిటల్లో అక్కడ చోరీ చేసి ఇలా సంతానం లేని కుటుంబాలకి ముట్ట చెప్పిన ఘటనలు మనం చాలా చూసాం. కానీ ఇలాంటి గ్యాంగ్, ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఏడాది వయసున్న వాళ్ళని తీసుకొచ్చి ఇలా అమ్మడం కూడా మనం మొదటి రకం కొత్తగా చెప్పుకోవాల్సి ఉంటుంది. రాచకొండ కమిషనరేట్లో తొలిసారిగా వెలుగు చూసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొంత రాచకొండ కమిషనర్ కూడా మీద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అందుకే ఇప్పటికే ఒక ప్రత్యేక బృందాన్ని ఢిల్లీ పంపించడంతో పాటు నిన్న అరెస్ట్ చేసిన వారిని సంబంధించి కూడా కూపిలాగే పర్లేదు. ప్రస్తుతానికైతే రాచకొండ పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది సుమిత్ర. ఇప్పటి వరకు గుర్తించిన చిన్నారులు కేవలం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఏదైతే ప్రాంతాలు చెప్తున్నారో అక్కడ వాళ్ళని తెలుస్తుందా? ఇన్ కేస్ ఎక్కడైనా తెలుగు రాష్ట్రాల్లో కూడా చిన్నారుల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుందా? ఎట్ ద సేమ్ టైం ఢిల్లీకి దీనికి సంబంధం ఏంటంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొస్తున్న సందర్భంలో ఢిల్లీలో ఎంక్వైరీ చేయడానికి గల కారణాలు ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో గతంలో 10-20 ఏళ్ల క్రితం అయితే ఈ సంస్కృతి ఉండేది. కొంత పిల్లల్ని బీదరికంలో ఉన్న పిల్లలు సాగలేక కొంతమందిని కొంత తక్కువ అమౌంట్కి అమ్ముకున్న వారిని చూసాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితి లేదు. కేవలం నార్త్ సంబంధించిన రాష్ట్రాల్లో ఈ కల్చర్ కొనసాగుతుంది. కొంత కడు బీదరికలు ఉండడం, అక్కడ జీవనోపాధి లేకపోవడంతో కూడా ఇలాంటి గ్యాంగ్ల చేతిలో పడి ఎంతో నయాన భయాన్నిచ్చి కూడా అప్పుడే పుట్టిన పిల్లలతో పాటు పిల్లలు కూడా అమ్మ చెప్పుకునే ప్రయత్నం అయితే అక్కడ పోలీసు చేస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకి సంబంధించి పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు సుమిత్ర. అలాగే 1-2 years నుంచి కూడా పేరెంట్స్ పెంచుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మనం కొంతమందిని కూడా చూసాం, విజువల్స్ లో చూసాం. వాళ్ళు చాలా ఏడుస్తూ ఉన్నారు, మా పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేయండి, పెంచిన ప్రేమ గొప్పది అని చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏమంటున్నారు, చైల్డ్ వెల్ఫేర్ కి పిల్లల్ని తరలించిన తర్వాత వాళ్ళ స్పందన ఏంటి?
ప్రస్తుతానికి అయితే ఈ గ్యాంగ్ ద్వారా కూడా ఇప్పటికే 50 మందికి పైగా చిన్నారులను ఆడ మగ సంబంధించిన చిన్నారులను కూడా విక్రయించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి కేవలం ప్రస్తుతం ఉప్పల్ మేడపల్లి పొల్యూషన్ పరిధిలో ఉన్న ఒక ముగ్గురు విక్రయించిన వారి వద్ద నుంచి 2 ఏళ్ల క్రితం వీళ్ళంతా కూడా ఈ ఏజెంట్ల వద్ద నుంచి కొనుగోలు చేసినట్టుగా గుర్తించ జరిగింది. వారు ఇచ్చిన ప్రాథమిక వివరాలతో కూడా ముగ్గురు చిన్నారులను పోలీసులు నిన్న అదుపులో తీసుకున్న నేపథ్యంలో ఆ చిన్నారులను పోలీసులకు అప్పచెప్తున్న సందర్భంలో వారు కొంత కన్నీటి పర్వతమయ్యారు. కొంత వాళ్ళతో ఏర్పాటు చేసుకున్న బాండింగ్ సంబంధించి కూడా చెప్తూ ఆ పిల్లలంతా కూడా ఆ కుటుంబ సభ్యు తల్లిదండ్రులు కూడా కొంత కన్నీరు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. కేవలం విచారణలో భాగంగానే మీ వద్ద ఉన్న పిల్లలను తీసుకెళ్తున్నాము, వారిని క్షేమంగా చూసుకుంటామంటూ కూడా నిన్న స్థానిక పోలీసులు చెప్పినా కానీ అక్కడ కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. కుటుంబ సంబంధించిన ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో కూడా కొంత కన్నీటి పరిస్థితి కనిపిస్తుంది. వారు ఏడుపులు కూడా అక్కడ కొంత హృదయ విదారక ఘటన చోటు చేసుకుంటా మనం చెప్పుకోవాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే విచారణలో భాగంగానే నిన్న వాళ్ళు ఇచ్చిన ఏజెంట్లు ఇచ్చిన సమాచారంతో కూడా 2 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన వారిని మాత్రమే వాళ్ళని ఫోటోలు తీసుకున్న తర్వాత తిరిగి హ్యాండ్ ఓవర్ చేస్తామంటూ ఒకవైపు పోలీసులు చెప్తుంటే ఇక వీరికి సంబంధించి కూడా ఈరోజు ఉదయం కూడా కేసులో భాగంగా ఎప్పుడైతే 50 మందికి సంబంధించిన పిల్లల్ని విక్రయించినట్టుగా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో వారికి నోటీసులు ఇచ్చి వారి వద్ద నుంచి వివరణ తీసుకున్న నేపథ్యంలో కొంత హ్యూమన్గా మనము కొంత కలిసి వేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమని ఆక్రందన కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఘటన సంబంధించి రాచకొండ పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా కేసుకు సంబంధించి ఛేదిస్తారు, వివరాలు ఏంటి కూడా మనకి తెలియాల్సి ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.